పీనాయిల్ వైబ్రేటరీ స్టిమ్యులేషన్ అని ఒక డివైస్ ఉంటుంది, అది ఇస్తారు. దాని వల్ల కూడా వీర్యం కలెక్ట్ చేసుకుని వాటిలో ఉన్న కణాలని వాడుకొని ట్రీట్మెంట్ చేస్తారు. పీనాయిల్ వైబ్రేటరీ స్టిమ్యులేషన్ తో కూడా రిజల్ట్ లేదనుకోండి, అలాంటప్పుడు ఎలక్ట్రో ఇజాక్యులేషన్ థెరపీ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీని వల్ల కూడా వీర్యం బయటకు వచ్చినప్పుడు ట్రీట్మెంట్ ఆప్షన్స్ కి ఇవి వాడచ్చు. ఇవి పనిచేయలేదనుకోండి, అలాంటప్పుడు టెస్టికులర్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ స్పర్మ్ చేస్తారు. అంటే టెస్టిస్ నుంచే కణాలు తీసుకొని ఇవి IVF ICSI ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ కి వాడుకోవడం జరుగుతుంది. అలాంటప్పుడు కూడా మీరు ప్రెగ్నెన్సీ ట్రై చేయొచ్చు. సో బేసిక్ గా ఏంటంటే యానెజాక్యులేషన్ మరీ కామన్ ప్రాబ్లం కాదు. అలాగని ఇది యూరాలజిస్ట్ దృష్టికి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వాళ్ళ దగ్గరికి ఎప్పుడు వస్తుందంటే పిల్లలు కనలేకపోతున్నారు అన్నప్పుడే వస్తుంది. కాబట్టి ఈ ప్రాబ్లం ఉంటే మటుకు మీరు పిల్లల కోసం ట్రై చేస్తున్నారంటే త్వరగా దీన్ని డయాగ్నోస్ చేసుకుని ట్రీట్మెంట్ ఆప్షన్స్ కనుక్కుంటే తప్పకుండా విత్ థెరపీ అంటే సెక్షువల్ థెరపీ, కౌన్సిలింగ్ థెరపీ ఇవన్నీ చేసుకొని మీరు మెడికేషన్స్ ద్వారా కూడా ఈ ప్రాబ్లమ్ని తొలగించుకోవచ్చు.